హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం 14వ భాగం. చంద్రన్ చాలా నెమ్మదస్తుడే కాక చురుకైనవాడు కూడా. 4-5 రోజులకే ఆ ఇంట్లో అందరి చేత పర్వాలేదు అనిపించుకున్నాడు. ఎవరేం చెప్పినా చక్కగా క్షణాల మీద చేస్తాడు. ఆ చెయ్యడంలో నెమ్మది, చురుకు, పొందిక ఉన్నాయి. మొదట మొహం చిట్లించుకున్న దుర్గారాణికి కూడా వాడి పని, చురుకు, నెమ్మది నచ్చింది. కానీ పైకేమీ అనలేదు. ముందు నా ప్రాణానికి హాయిగా ఉందిరా, ఇంత మంచి పని చేసిన నీకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వాల్సిందే అన్నాడు రఘు. అలా అయితే చేయకపోదునే అన్నాడు రవీంద్ర. అదేమిట్రా, నిన్ను మెచ్చుకుంటుంటే అలా అంటావు? మంచి పని అన్నావు, బహుమతి అన్నావు, అంతవరకు బాగానే ఉంది. మరి కనుబొమ్మలు చిట్లించి అడిగాడు రఘు. అదే ప్రాణానికి హాయిగా ఉందన్నావు చూడు, అదే నచ్చలేదు. చంపావు పో. ఇంకా ఏమిటో అనుకున్నాను అన్నాడు రఘు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. 2-3 రోజులు ఇంటికి రాని రఘుని ఎలాగో ఇంటికి వచ్చేలా చేశాడు రవీంద్ర. ఏ కళనుందో జానకి ప్రయాణం సంగతి మళ్ళీ ఎత్తలేదు. ఈ అకౌంట్లు చూడటం రవీంద్ర పెట్టినప్పటి నుంచి శ్రీహరి రవీంద్రతో చాలా ముభావంగా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాడు. అతనికి తండ్రి మీద కూడా కష్టంగా ఉంది. రవీంద్ర మాటకి విలువ ఇచ్చినట్టు ఆయనేం మాట్లాడకపోవడం అతనికి కష్టం కలిగించింది. ఆ ఉదయం అందరూ తొందరగా వెళ్ళిపోవటంతో దుర్గారాణి మామగారితో రవీంద్ర పెళ్లి సంగతి ఎత్తింది. అలాగేనమ్మా, కనుక్కుంటాను. అయినా తెలియని పిల్ల, దాన్నే అడగమంటే పోలా అన్నారు నవ్వుతూ రావుగారు. ఆలస్యం ఎందుకు మావయ్య, పిల్ల ఇక్కడే ఉందాయే, చేసేస్తే మంచిది. తర్వాత అతనికి ఇష్టమైతే చదువుకుంటుంది, లేకపోతే లేదు అంది. అలాగే, కనుక్కుంటా. వాడు మాత్రం ఎందుకు కాదంటాడు అన్నారు. కాదంటాడని కాదు, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. అడగడం మన ధర్మం. ఆ రాత్రి రావుగారు భోజనాలయ్యాక తన గదిలోకి వెళుతూ, రవిబాబు, ఓసారి అలా నా గదిలోకి రా అన్నారు. రవీంద్రకి చాలా ఆశ్చర్యమేసినా అదేం పైకి కనపడనీయకుండా సరే అన్నాడు. రఘు విషయమో అకౌంట్ల విషయమో అయ్యుంటుందని అనుకున్నాడు రవీంద్ర. రఘు బొంబాయి వెళ్ళినప్పుడు పెద్ద మొత్తమే ఖర్చు చేశాడు. 25,000 దాకా ఖర్చు చేశాడు. తన తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం కలిగింది. విజయ విషయంలో తన పొరపాటుకైతేనేం, భార్యతో మనస్పర్ధలకైతేనేం, మనిషిలో, అతని వ్యక్తిత్వంలో ఓ విధమైన మార్పు వచ్చిందనే చెప్పాలి. రవీంద్ర తండ్రి గదిలోకి అడుగుపెట్టేసరికి ఆయన దిళ్ళక అనుకుని రవి రాకకే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. రవిని చూడగానే, రా బాబు, ఇలా కూర్చో అంటూ తను సరిగా కూర్చుంటూ తన పక్కలో చోటు చూపించారు. రవీంద్రకి తండ్రి ప్రవర్తనకి ఆశ్చర్యంతో పాటు ఆవేదన కూడా కలిగింది. తన ఈ 28 ఏళ్ల జీవితంలో 2 సార్లు తన పక్కలో కూర్చోబెట్టుకున్నారు ఆప్యాయంగా. చాలా ముఖ్యమైన పనే అన్నమాట అనుకున్నాడు. రవి కూర్చున్నాడు. కిరణ్ కుమార్ తన వాటా బిజినెస్ చూడ్డానికి పెట్టిన మురళి గురించి, అతని ప్రవర్తన గురించి, ఇంకా కంపెనీ వ్యవహారాల గురించి మాట్లాడసాగారు రావుగారు. ఇవేం చెవికెక్కటం లేదు రవీంద్రకి. అలా అవి ఇవి మాట్లాడుతూ, నీతో ముఖ్య విషయం మాట్లాడదామని పిలిచాన్రా అన్నాడు చివరికి. చెప్పండి అన్నాడు వినయంగా. నీ పెళ్లి విషయమే బాబు. మీ అమ్మ చాలా తొందరపడుతోంది. ఇలా అడుగుతారని అనుకోని విషయం. రఘుని గురించి మందలించడానికి తను అకౌంట్ల విషయం కల్పించుకున్నందుకు అనుకున్నాడు అతను. ఇంకా మీ అమ్మ చాలా తొందరపడుతుంది. ఈ మాట అతను నమ్మలేదు. తల్లి ఈ మధ్య తన దగ్గర ఈ విషయం ఎత్తలేదు. అయినా ఆవిడ మాటకి ఎప్పుడూ ఏ విషయంలోనూ తండ్రి విలువ ఇవ్వడని అతనికి తెలుసు. ఏం బాబు, కొడుకు మౌనంగా ఉండటం చూసి అన్నారు. ఇప్పుడు నా పెళ్లికేం తొందర అన్నాడు నెమ్మదిగా. మాకు తొందరే మరి. నీ పెళ్లి చేసేస్తే మాకు బాధ్యత తీరిపోతుంది. నువ్వంటే రాణికి ప్రాణం, తెలుసున్న పిల్ల. మరి నీ అభిప్రాయం కూడా చెప్తే. ఇప్పుడే వివాహం చేసుకోవాలని లేదండి. ఇంకా 2-3 ఏళ్లు పోతే కానీ చేసుకోను. నెమ్మదిగానే చెప్పినా ఆ చెప్పడం ఖచ్చితంగా ఉంది. కొడుకు మాటల్ని ఆయన ఇంకోలా తీసుకున్నారు. ఏం చదువు ఆగిపోతుందనా? పెళ్ళైతే చదవకూడదా? తను పరాయిదా? మనం పరాయి వాళ్ళమా? పెళ్ళైనా చదువుకుంటుంది. దానికోసం పెళ్ళి వాయిదా వేయక్కర్లేదు. తెలుసున్న పిల్ల మనలో కలిసిపోతుంది అన్నారు. అలా అనటంలో మీ అమ్మ కుదిర్చిన పిల్ల చూడు ఎలా ఉందో అన్న అర్థం దాగి ఉంది. క్షమించండి, రాణిని చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఆయన ఒత్తైన కనుబొమలు ముడుచుకున్నాయి. ఏం రాణికేం, చదువుకుంటుంది, అందమైన పిల్ల,
నెమ్మదస్తురాలు, ముఖ్యంగా మనలో కలిసిపోతుంది. తండ్రి అన్న చివరి మాటకి నవ్వు వచ్చింది రవీంద్రకి. ఇదంతా పెద్ద వదిన గారి ఎత్తని అర్థమైంది. ఏం బాబు? మళ్ళీ అడిగారు. ఈ విషయంలో నన్ను క్షమించండి. ఇప్పట్లో పెళ్లి చేసుకోను. కారణం? పెద్ద కారణం ఏం లేదండి. అదేమిటి బాబు? ఏదో పెద్ద కారణం ఉండాలిగా. చదువుకునే రోజులైతే చదువు అవాలోనొచ్చు. అదేం లేదు. బిజినెస్లో స్థిరపడ్డావు, సమర్థుడవైనావు, 30 ఏళ్ళు వస్తున్నాయి. మరి ఏ కారణం లేదంటే నమ్మమంటావా? సాలోచనగా కొడుకు మొహంలోకి చూస్తూ అడిగారు. ఇప్పుడు ఏం తొందరండి? ఈ రోజుల్లో ఆడపిల్లలే చేసుకోవట్లేదు అని నవ్వాడు. కొంపదీసి వీడు ఎవరినైనా ప్రేమించాడా? వీడు ఓ విప్లవం లేవదీస్తాడా? వీడి దశలే నదురు బెదురు లేని తత్వం. రాణి విషయంలో నీకెందుకు అభ్యంతరమో నాకు అర్థం కావటం లేదు. మీ పెద్ద వదిన చాలా సరదా పడుతుంది. మీ ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుందని. తల్లి తండ్రి లేని పిల్ల. మీ అమ్మకి రాణి అంటే ఇష్టమే. పోనీ రాణి కాకపోతే ఇంకో అమ్మాయి. ఈ సంవత్సరం నీ పెళ్లి చేయమని మీ అమ్మ పట్టుబడుతుంది. నాకు అదే అభిప్రాయం ఉంది. ఇంతవరకు రాణిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సంబంధం మాట తీసుకొచ్చినా మేనరికం ఉందని చెప్తూ వచ్చాను. ఆయన మాటల్లో చాలా నిరాశ వ్యక్తమైంది. పెద్ద కోడలు చెప్పిన పని ఆవిడ ఏమడిగినా అది చేయందే ఆయనకి సంతృప్తి ఉండదు. ఆవిడ మీద అంత అభిమానం ఆయనకి. రాణిని రవికి చేసుకోవడంలో ఆయనకి ఏం అభ్యంతరం కనపడలేదు. అంతకన్నా గట్టిగా అతను ఏం చెప్పలేకపోయాడు. మౌనం వహించాడు. అతని మౌనం రావుగారికి అనుమానం కలగజేస్తుంది. ఎవరినైనా ప్రేమించావా? అదురుతూనే అడిగారు. ఆయన అలా అడిగేసరికి మనసులోనే రెప్పపాటు కాలం ఉలిక్కిపడ్డాడు. 2-3 క్షణాలాగి అబ్బే లేదండి అని నవ్వాడు. ఆయనకెందుకో ఆ నవ్వు చూస్తే నమ్మబుద్ధి కాలేదు. చెట్టంత కొడుకుని పట్టుకుని అంతకన్నా ఏం అడగలేక అనలేక ఊరుకున్నారు. కాసేపు కూర్చుని రవీంద్ర తండ్రికి చెప్పి యువతలికి వచ్చేశాడు. తెల్లగా బక్కగా పొట్టిగా ఉన్న ఓ 50 ఏళ్లు దాటినావిడ చేతి సంచితో గేటు తీసుకుని లోపలికి వస్తుంది. కుక్క అరవటంతో అదిరిపోయి మీట నొక్కినట్టు ఆగిపోయిందావిడ. అప్పుడే అడిగా వచ్చిన విజయ టామీ అని పిలిచి రండి ఏం చేయదు అంది. ఆవిడ గుర్రుమని చూస్తున్న కుక్కకేసి బెదురుగా చూస్తూనే లోపలికెళ్ళింది. వీళ్ళకి చేతి సంచి చుట్టాలు కూడా ఉన్నారన్నమాట అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది విజయ. ఆ వచ్చినావిడ తిన్నగా మహాలక్ష్మ గారి గదిలోకి వెళ్ళింది. ఎవరు? మాణిక్యం, నువ్వా? రారా, చాలా రోజులకి వచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించిందావిడ. ఎలా ఉంది నీ ఒంట్లో అంటూ మాణిక్యమ్మ గారు మహాలక్ష్మ గారి మంచం మీద కూర్చుంది. ఇదిగో ఇలాగే ఉన్నాను. చాలా రోజులకి వచ్చావు. అబ్బాయి కులాసానా? బొత్తిగా ఉత్తరాలు రాయడం మానేశాడు. నువ్వేమిటి అంత నీరసంగా ఉన్నావు? నీరసం పట్టుకుందేమ్మా. 4 నెలల బట్టి రావాలని ప్రయత్నం. ఏం రాను. లేస్తే ఒళ్ళు తిరగటం ఏమిటో. ఆరోగ్యం బొత్తిగా పాడైపోయిందనుకో. డాక్టర్కి చూపించుకోలేకపోయావా? ఏమొచ్చినా ఆలస్యం చేయకూడదు. 2 నెలలు మందు తీసుకున్నాను. తీసుకున్నాకే ఈ మాత్రం ఇలా ఉన్నాననుకో. అంతా కులాసాగా ఉన్నారా? కోడళ్ళు ఇక్కడే ఉన్నారా? అంతా కులాసానే నీరసంగా జవాబు చెప్పింది మహాలక్ష్మ గారు. మొగాళ్ళంతా బయటికెళ్ళిపోయారేమిటి? రవిబాబు కూడా వెళ్ళిపోయాడా? ఇంకా రవి వెళ్ళలేదు. వెళ్లే ముందు నన్ను చూసే వెళతాడు. ఈ మాటకు మాణిక్యమ్మ గారి కళ్ళు ఎందుకో వెలిగాయి. విజయ కాఫీ గ్లాస్తో ఆ గదిలోకి వచ్చింది. కాఫీ మాణిక్యమ్మ గారికిచ్చి మీరు ఏదైనా తీసుకుంటారా అని మహాలక్ష్మ గారిని అడిగింది. కాఫీ తీసుకురా. అయ్యగారు అబ్బాయిలు వెళ్ళిపోయారా అని అడిగింది. ఏమోనండి, తెలియదు అంది. చంద్రాన్ని ఇలా రమ్మను. సరేనని యువతలికి వచ్చేసింది విజయ. ఈ అమ్మాయి ఎవరు? మాణిక్యమ్మ గారు అడిగింది. వంటావిడ కూతురు. చంద్రం వచ్చాడు. వాడితో రవీంద్రని రమ్మని చెప్పింది. చంద్రం చెప్పగానే రవీంద్ర తల్లి గదిలోకి వచ్చాడు. అక్కడ మాణిక్యమ్మ గారిని చూసి మీరెప్పుడు వచ్చారు అని పలకరించాడు. ఇంత క్రితమే వచ్చాను. కులాసాగా ఉన్నావా? ఆపేక్షగా చూస్తూ అభిమానంగా అడిగింది. కులాసయ్యేనండి. మీరేమిటి అలా ఉన్నారు? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఒంట్లో బాగోలేదులే. మందు తీసుకున్నాను. ఇప్పుడు కులాసాగానే ఉంది. కూర్చో బాబు, నిలబడే ఉన్నావు. మోడా మీద కూర్చుంటూ చాలా రోజులకి వచ్చారు. హరి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. నువ్వు రావు కదా బాబు అనబోయి మీరు రారు కదా బాబు, నేనే ఓపికన్నప్పుడు వస్తున్నాను.
చూడకుండా ఉండలేక అంది. ఏదండి, ఏవో పనులు ఉంటూనే ఉంటాయి, తీరికుండదు. ఓ 10 నిమిషాలు ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోయాడు రవీంద్ర. రవీంద్రతో ఎంతసేపు మాట్లాడినా మాణిక్యమ్మ గారికి మాట్లాడనట్టే ఉంటుంది. ఎందుకో ఆవిడికి తనంటే అంత ఆపేక్ష అనుకుంటాడు రవీంద్ర. ఒక్కొక్కసారి ఆవిడ అతి ప్రేమకి తట్టుకోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆవిడ రవీంద్ర చేత పెద్దమ్మ అనో పిన్ని అనో పిలిపించుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. ఎవరితోటి అంత ఎక్కువగా మాట్లాడని రవీంద్ర తల్లి చెప్పినా పిలిచేవాడు కాడు. అతను చాలా చిన్నప్పుడు మాణిక్యమ్మ గారు అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటామన్నా ముద్దు పెట్టుకోపోయినా లొంగేవాడు కాదు. ఆవిడ్ని తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయేవాడు. ఇంక దగ్గరకు వెళితే ఎక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందోనని దూరంగా తిరిగేవాడు. అది గ్రహించిన మాణిక్యమ్మ గారు ఆ ప్రయత్నం మానేసింది. ఇప్పటికీ అతను అదే అనుకుంటాడు. పిల్లలు లేరా అంటే ఆవిడికి ఓ కొడుకు ఉన్నాడు. రవిబాబుకి సంబంధాలు వస్తున్నాయా? ఈ ఏడాది చేస్తారేమిటి పెళ్ళి అని అడిగింది. ఆయనేమో దుర్గ పినతండ్రి కూతుర్ని చేయాలని, వాడేమంటాడో మరి. హరికి వస్తున్నాయా? ఈ మధ్య 2-3 వచ్చారు పిల్లనిస్తామని. ఒక్క ఏడాది ఓపిక పట్టమ్మా, ఆ తర్వాత నువ్వేం చెప్పినా కాదన్ను అంటాడు. మహాలక్ష్మ గారు మాణిక్యమ్మ గారు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చున్నారు. రాణికేమిరా బాబు, అందం తక్కువ, చదువు తక్కువ? నాన్నగారు చెప్పమన్నారా, వదిన చెప్పమందా అని అడిగాడు రవీంద్ర. ఎవరు చెప్పమంటే? నీకు నచ్చిందా లేదా అని అడిగింది ఆవిడ. నీకు నచ్చిందా అని అడిగాడు రవీంద్ర. బాగుందిరా నాయన, చేసుకునేది నువ్వా నేనా? నేనే. కానీ నేను బాగుంది అని చేసుకునే పిల్లని నువ్వు శభాష్ అని మెచ్చుకునేలా ఉండాలి. మహాలక్ష్మ గారి కళ్ళల్లో అతని అభిమానానికి నీళ్లు తిరిగాయి. నువ్వే పని చేసినా శభాష్ అనిపించే పనే చేస్తావురా. నువ్వు చేసిన పనికి ఎవరూ వంక పెట్టలేరు అంది అభిమానంగా. ఆ నమ్మకం నీకుంటే ఇంక ఈ రాణి సంగతి ఎత్తకమ్మా అన్నాడు. కానీ అంటూ ఆగిపోయింది ఆవిడ. ఎందుకమ్మా అన్నిటికీ అలా భయపడతావు? నేను వినలేదని చెప్పు. నాకు తెలుసు వదిన నాన్నగారు నిన్ను చెప్పమన్నారని. నువ్వు చెప్పావు అంతే. నువ్వేం భయపడకు అన్నాడు. ఏమో నాయనా, ఏం చెప్పినా నెమ్మదిగానే చెప్పాలి గాని దురుసుతనం మంచిది కాదు బాబు. నెమ్మదిగానే చెప్పాను. ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నెమ్మదిగానే చెప్తాను. నువ్వేం భయపడకు అన్నాడు. రవీంద్ర రాణిని చేసుకోనన్నందుకు ఆవిడ చాలా సంతోషించింది. కానీ ఈ విషయం గురించి ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయోనని భయంగా ఉంది. రవీంద్ర రాణిని చేసుకోనన్నందుకు రావుగారు భార్య దగ్గర మండిపడ్డారు. ఆయనకి పెద్ద కోడలు ఏం బాధపడుతుందోనని బాధ. శ్రీహరికి కూడా కోపం వస్తుంది. దుర్గారాణి రవి ఏమన్నాడు మావయ్య అని అడిగింది. ఇప్పుడే ఏం తొందర అన్నాడమ్మా అని చెప్పారు. అంటే అంటూ సందేహంగా ఆగిపోయింది. రాణి ఇక్కడే ఉంటుంది కదమ్మా, చదువుకుంటుంది, తొందరేముంది అన్నారు. ఇంకా దుర్గారాణి ఏమీ అనలేదు. దుర్గారాణి రాణికి మాత్రం గట్టిగా చెప్పింది. అతనితో వాదనకి దిగద్దు, దురుసుగా మాట్లాడొద్దు అంది. నీ ముద్దుల మరిదిని నేనేం కొరుకు తినట్లేదులే బాబు అంది రాణి రోషంగా. ఆ 3 ముళ్ళు పడ్డాక నీ ఇష్టం, ఏం చేసుకున్నా సరే, అందాక మాత్రం కాస్త ఓరిమి వహించు అంది తన సహజ గాంభీర్యంతో. అలాగే బుద్ధిమంతురాల్లా అంది రాణి. రాణి కూడా అతనితో నెమ్మదిగానే మాట్లాడాలనుకుంటుంది. కానీ అదేం దురదృష్టమో, ఇద్దరికీ మొదటి మాటలోనే బెడిసి కొడుతుంది. ఈసారి మరీ మొండిగా తయారయ్యాడు. అది వరకు అంత మొండిగా ఉండేవాడు కాదు అనుకుంది. మాణిక్యమ్మ గారు వచ్చి వారం 10 రోజులైంది. ఆవిడ 2-3 సార్లు ప్రయాణం అయితే మహాలక్ష్మ గారు రవీంద్ర ఆప్ చేశారు. ఇంకా ఆ రోజు వెళ్ళిపోతానని పట్టుబట్టింది. అబ్బాయికి హోటల్ అన్నం పడదు, చాలా రోజులైంది చూసి అని వచ్చాను అని ప్రయాణం అయింది. రవీంద్ర స్టేషన్కి తీసుకెళ్లాడు. ఆవిడ వచ్చి వెళ్ళినప్పుడల్లా అతనే వెళ్ళి బండి ఎక్కిస్తాడు. మాణిక్యమ్మ గారిని బండిలో కూర్చోబెట్టి రవి వెళ్ళి పళ్ళు తీసుకొచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు అంది అభిమానంగా. మీరు దారిలో ఏమీ తీసుకోరు, ఉండనియండి అన్నాడు. ఇలా ప్రతిసారి అలవాటే. బండి కూత వేసింది. రవిబాబు అంటూ ఆవిడ చేయి బయటికి జాపింది. ఆ చేయి అందుకుంటూ హరిని ఉత్తరం రాయమనండి అన్నాడు. ఆవిడ కళ్ళల్లో ఆపుకుందామన్న ఆగని తడి, దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఓసారి రా బాబు, పనులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఒక్కసారి రా. బండి వేగం అందుకుంది. రవీంద్ర ఆవిడ చేతిని వదిలి ఆగిపోయాడు. ఓసారి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాడు.
బండి వెళ్ళిపోయింది. ఈసారి తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.